హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దొండకాయల తాలింపు ఎలా చేయాలో చూద్దాం. మన ఆంధ్ర సైడు చాలా తక్కువ చేస్తారు, కానీ కర్ణాటక సైడ్ అనేది చాలా ఎక్కువ అనేది చేస్తారు. సో ఎలా చేయాలో చూసేద్దాం. మనం అనేది ముందుగా దొండకాయలు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలు అనేది కట్ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవచ్చు. సర్కిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నవి ఒక కుక్కర్లోకి వేసుకొని నీళ్ళు అనేది పోసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అనేది వేసుకొని విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం అనేది ఇంగ్రీడియంట్స్ ఏవే కావాలో చూద్దాం. సాసులు, జీలకర్ర, కొబ్బరి, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు అనేది నానపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకొని అందులో సాసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ఫ్రై చేస్తున్న తర్వాత ఇందులోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేగించాలి. మనకి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి పొట్టి మిరపకాయలు అనేది వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలానే ఇక్కడ మనకి కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేసింది. ఒక విజిల్ చాలండి. కుక్కర్ అనేది చల్లారే లోపల మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి అనేది కట్ చేసుకొని వేసుకుందాం. మరీ పచ్చి కొబ్బరి కాకుండా, అలా ఒట్టి కొబ్బరి కాకుండా మీడియంలో ఉన్నది కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత దొండకాయలు అనేది కూడా ఉడికిపోయాయి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి సాసులు అనేది వేసుకుందాం. సాసులు కొద్దిగా చిట్లిన తర్వాత ఇందులోకి జీరా అనేది వేసుకుందాం. తర్వాత ఉద్దిబ్యాళ్ళు అనేది వేసుకోవాలి. అలానే కరివేపాకు అనేది కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న పొడి అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న దొండకాయల్ని మనం అనేది దొండకాయ ముక్కల్ని అనేది ఈ ప్యాన్లోకి అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకొని మనం అనేది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం అనేది బాయిల్ చేసుకోవాలి. దొండకాయ అన్నది మసాలాలో బాగా ఉడికిన తర్వాత మనం అనేది స్టవ్ కట్ ఆఫ్ చేసేసామంటే మనకి దొండకాయల తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు చేసుకునే మన రొటీన్ తాలింపుల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దోశలోకి, చపాతీలకి, పూరీలకి చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.